హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తల్లులకు తల్లికి వందనం డబ్బులు జమ కాకుండా నాట్ ఇన్ టీవీ డేటా సెట్ అని రిమార్క్ వచ్చిన వారికి ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు ద డైరంగుల లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తల్లికి వందనం స్టేటస్ చెక్ చేస్తే చాలామంది విద్యార్థులకు నాట్ ఇన్ టీవీ డేటా సెట్ అని చూపిస్తున్నది. దీనికి అర్థం వీరు తల్లికి వందనం డేటాలో లేరు అని అర్థం. సిఎస్సి పోర్టల్లో హెచ్ఎం లాగిన్లో స్కూల్ హెచ్ఎం లాగిన్లో ఫ్రెండ్స్, హెచ్ఎం లాగిన్లో స్టూడెంట్ వివరాలు యాక్టివ్లో ఉండాలి. చాలామందికి స్కూల్ వాళ్ళు పెన్ ఐడి ఇచ్చి ఇదే ఎన్రోల్మెంట్ ఐడి అని చెప్పి పంపించేస్తున్నారు. దీనిపై ఇప్పుడు మనం క్లారిటీ తెలుసుకుందాం. ఎన్రోల్మెంట్ ఐడి మరియు పెన్ ఐడీలు రెండు వేరువేరు, ఒకటి కావు. ఎన్రోల్మెంట్ ఐడి, దీనినే స్టూడెంట్ ఐడి, చిల్డ్రన్ ఐడి అని కూడా పిలుస్తారు. ఇది 10 అంకెలు ఉంటుంది. సిఎస్సి పోర్టల్లో హెచ్ఎం లాగిన్ నందు ఇది క్రియేట్ చేయబడుతుంది. ఎన్రోల్మెంట్ ఐడి విద్యార్థి యొక్క ఆధార్ నంబర్తో లింక్ అయి ఉంటుంది. తల్లికి వందనం గ్రీవెన్స్ నమోదు చేయాలి అంటే ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ ఐడి యాక్టివ్లో ఉండాలి. విద్యార్థి ఒక పాఠశాల నుండి టీసీ తీసుకొని వెళ్ళినప్పుడు ఆ విద్యార్థిని డ్రాప్అవుట్ బాక్స్లోనికి పంపిస్తారు. కొత్త పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత డ్రాప్అవుట్ బాక్స్ నుండి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి డ్రాప్అవుట్ బాక్స్లో ఉన్నప్పుడు ఇన్యాక్టివ్లో ఉంటాడు. పెన్ నెంబర్ అనగా పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, ఇది 11 అంకెలు ఉంటుంది. యూడిఐఎస్సి ప్లస్ పోర్టల్లో హెచ్ఎం లాగిన్ నుండి ఇది క్రియేట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఎన్రోల్మెంట్ ఐడి, పెన్ ఐడీలు రెండు ఒకటి కావు, వేరువేరు. కాబట్టి మీకు కావాల్సిన నెంబర్ని స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు సచివాలయం నందు అడిగి ఆ నెంబర్ని తీసుకెళ్ళి గ్రీవెన్స్ రైజ్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకేష్ డైరంగుల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.